డివిఎం గ్లోబల్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ధ్యాన యువ అంటే యువతకు విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని జీవన వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో వ్యాలంటైన్స్ డే సందర్భంగా ప్రతి యువతి యువకులు వ్యాలంటైన్స్ డే అనగానే ఒక డిఫరెంట్ వైబ్స్తో ఉంటారు, మనందరికీ తెలిసిందే కదా. సో నేటి ధ్యాన యువలో మనం రియల్ లవ్, ఒక గ్రేటెస్ట్ మాస్టర్ ఓషో రజనీష్ వారు అసలు ప్రేమ గురించి ఎన్ని అద్భుతమైన విషయాలు చెప్పారో, వారు చెప్పిన అద్భుతమైన విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రతి యువతి యువకులకు ఈ అద్భుతమైన విషయం మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. మీరు ముందుకు వెళ్ళడానికి, ఆల్రెడీ మీరు అర్థం చేసుకునే విధానమే మారడానికి ఉపయోగపడుతుందని కోరుకుంటూ ఈ జ్ఞానం మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ పాండురంగం గారు. ఓషో గ్లోబల్ వారు ఓషో హిమాలయాస్ వాళ్ళు రెఫరెన్స్ చేసి వారికి డాక్టరేట్ అందించారు. వారే ఈ జ్ఞానాన్ని అందించబోతున్నారు. ఇంజనీరింగ్ కాలేజ్లో ప్రొఫెసర్గా వారు వర్క్ చేస్తున్నారు, సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం పాండురంగం గారు. నమస్కారం సార్. వెల్కమ్ టు రియల్ లవ్ ఎపిసోడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో వ్యాలంటైన్స్ డే అనగానే సార్, మరి మీ తరం నుంచి నాకు తెలియదు కానీ మా తరంలో ఆ పదానికి పెద్ద అర్థం కానీ ఏం కానీ తెలిసేది కాదు. కానీ ఇప్పుడు వ్యాలంటైన్స్ డే అంటే అన్ని రంగాల వాళ్ళు కూడా ఒక ప్రేమను సెలబ్రేషన్ అని అనుకుంటుని చేస్తూ ఉన్నారు, రైట్? మరి ఓషో ఏమిటి, ఎవరు అసలు ఓషో ప్రేమ గురించి ఏం చెప్పారు, మీ మాటల ద్వారా విందాం. ముందుగా గురువుగారైన పత్రిజీకి మరియు భగవాన్ ఓషో గారికి నా హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతలు, వందనాలు, నమస్కారాలు. ఓషో గారు తన ప్రసంగాల ద్వారా ప్రపంచంలో చాలామంది చైతన్యవంతం చేశారు. అతను ప్రేమ గురించి చెప్పారు, తర్వాత జీవితం గురించి చెప్పారు, ఎరుక గురించి చెప్పారు, ధ్యానం గురించి చాలా చెప్పారు. ఇంకా చాలామంది చైతన్యపరిచారు. అతను ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది శిష్యులని, కొన్ని కోట్ల మంది శిష్యుల్ని సమకూర్చుకున్నారు. చాలా పాపులర్గా చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు అతనికి. అతను ఇండియాలోనే కాదు, విదేశాల నుంచి. ఓషో ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అని పూనాలో ఉంది. అక్కడికి ఎంతోమంది ఫారినర్స్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అతను చెప్పినటువంటి వాస్తవం, అసలు జీవన విధానం ఎలా ఉంటుంది, ధ్యానం గురించి కానీ, ప్రేమ గురించి కానీ, కరుణ గురించి కానీ, తర్వాత ఎరుక గురించి, జీవితం గురించి ఒక 15,000 గంటల ప్రసంగాలు ఉన్నాయి. 15,000 గంటల ప్రసంగం. వారు ఎక్కడ పుస్తకాలు అయితే రాయలేదు, టాక్సే. దాని నుంచి పుస్తకాలు వచ్చేసాయి. ఒక 700 పుస్తకాలు ఉన్నాయి మార్కెట్. 700 పుస్తకాలు ఉన్నాయి. నాకు ప్రతి ధ్యాన మహాచక్రంలో పత్రిజీ గారు, ఓషో గారు బుక్ ఇస్తుండేవారు. ప్రతిసారి ఇచ్చేవాడు సార్ నాకు. అంటే మీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఈ ప్రచారం చేయమనా? స్వామీజీ మీరు ఇవి చదవండి అని నన్ను అనేవారు చాలాసార్లు. దాదాపు ఒక 40 పైచిలకు పుస్తకాలు పత్రిజీ గారి ద్వారా ఫ్రీగా వచ్చింది నాకు. పత్రిజీ మీకు ఇచ్చారు ప్రతి ధ్యాన మహాచక్రం, ధ్యాన మహాయాగంలో ఎవ్రీ టైం 2009 నుంచి ఆ పుస్తకాలన్నీ నేను ఇంట్లో ఒక లైబ్రరీగా చేసి పెట్టుకున్నాను. సూపర్. మొత్తం నా దగ్గర ఉన్నవి. అది చదవడం, అప్పటి నుంచి చదవడం జరిగింది. రెగ్యులర్గా చదువుతాను. ఎప్పుడైనా ఏదన్నా అనిపిస్తే నేను ఓషో బుక్ తీసుకొని చదువుతాను. ఏ పేజీలో ఏముంది చదువుతా అలా ముందుకు వెళ్ళిపోతుంటాను. ఎక్కువ నేను చదివిన ఓషో పుస్తకాలు, ఓషో బుక్స్ మీదనే ఎక్కువ మీరు ఫోకస్ పెట్టారు. ప్రత్యక్షంగా పత్రిజీ గారి నుంచి ఆత్మజ్ఞానం అందింది, పరోక్షంగా ఓషో గారి నుంచి ఆత్మజ్ఞానం అందింది. రైట్. అది కూడా ఓషో పత్రిజీ గారు ఈ పుస్తకాలు చదువు నాయన అని అనడం, నేను చదవడం, అది అలా జరిగిపోయింది. అంటే మీ పర్పస్ ఆఫ్ లైఫ్ అని సార్కి తెలుసు కదా. ఇప్పుడు ఓషో జ్ఞానం అందిస్తేనే మీకు డాక్టరేట్ రావడం అనేది పత్రిజీకి ముందే తెలిసి చేసి ఉంటారు. ఆఫ్ కోర్స్ మీరు అన్నట్టుగా. అంటే ఇప్పుడు మీరు ఆ 40 పుస్తకాలను మీరు ఎపిసోడ్స్ రూపంలో అందించబోతున్నారు. షూర్ సార్, మీరు అవకాశం ఇస్తే 100, దానికి ఏం లేదు అలా. రైట్, ఓకే. ఓషో ప్రేమ గురించి ఏం చెప్పారు? ఫస్ట్ సార్ ఒకటి చెప్తాను ఓషో గారి గురించి. ఓషో గారిని చదవాలంటే 3 పుస్తకాలు చదవాలి సార్. ఫస్ట్ ఓషో అర్థం అవ్వాలన్నా, ఓషో గారి నుంచి తెలుసుకోవాలన్నా, అతని బోధనలు మనకు ఇనిషియల్గా ముందుగా పోవాలంటే 3 పుస్తకాలు చదవాలి. ఓకే. ఒకటి ఏంటంటే మెడిటేషన్ ఫర్ బిజీ పీపుల్.
మెడిటేషన్ ఫర్ బిజీ పీపుల్ అని ఓషో రాశారు. వండర్ఫుల్. తర్వాత ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రీడమ్. మెడిటేషన్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రీడమ్. మెడిటేషన్ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్ ఫ్రీడమ్. వావ్. ఇదో బుక్ సార్, బుక్ ఆఫ్ సీక్రెట్స్. బుక్ ఆఫ్ సీక్రెట్స్. ఈ 3 పుస్తకాలు చదివితే అసలు ఓషో ఏంటి, ఆత్మజ్ఞానం అంటే ఏంది, ఓషో జ్ఞానాన్ని చదవాలంటే ఓషో నుంచి వచ్చినటువంటి ఈ 3 పుస్తకాలు ఫస్ట్ చదవాలి. ఇవి తర్వాత మిగతా ఓషో అర్థమవుతారు. ఓషోని చదవచ్చు మనం. అంతేగాని ఇవి 3 చదవకుండా ఓషో ఇది ఓషో అది అనుకోవడానికి లేదు. లేదు లేదు. సూపర్, అల్టిమేట్ పాయింట్ తో బిగిన్ చేశారు. 3 పుస్తకాలు తప్పకుండా చదవాలి. సూపర్. తర్వాత మిగతా పుస్తకాలకు వెళ్ళిపోవాలి. డన్. ఓషో గారు ఇచ్చిన 10 కమాండ్మెంట్స్ లో 4th ప్రేమ గురించి. 10 కమాండ్మెంట్స్ అందులో 4th ఏంటంటే 10 కమాండ్స్ మీకు చివరిలో చెప్తాను. 4th ఏంటంటే లవ్ ఇస్ ప్రేయర్ అంటాడు అతను. లవ్ ఈజ్ ప్రేయర్. ప్రేయర్ ఇక్కడ ప్రేయర్ అంటే పదాలతో కూడుకున్నది కాదు, భాష లేనిదే ప్రేయర్. ఇక్కడ భాష ఉంది అంటే అది ప్రేయర్ కాదు, ఏదో చదువుతూ బయటికి అనేది కాదు. కాదు కాదు కాదు. ప్రేయర్ అంటే భాష లేనిది, ప్రార్థన. పదాలు లేనిదా, పదాలు లేనిది, అదే ఒక వర్డ్స్ లేనివి అన్నమాట. అంటే మౌనం. అంటే ప్రేమలో లేని వారికి, ప్రేమికులు కాని వారికి భాష అవసరం. ఓ, ప్రేమలో లేని వారికి ప్రేమ తెలియని వారికి భాష అవసరం. ప్రేమికులు కాని వారికి, ప్రేమ లేని వారికి, ప్రేమికులు కాని వారికి. ఓషో గారు మాటలేవి. మీరు మాట్లాడే ప్రతిదీ ఓషో వారు చెప్పిన విషయాలే మాట్లాడుతున్నారు. మిత్రులారా, పాండురంగం గారి ఓన్ సబ్జెక్ట్ కాదది, వారు చెప్పినట్టు చెప్తున్నారు. రైట్. ప్రేమలో లేని వారికి, ప్రేమికులు కాని వారికి భాష అవసరం. ఇక్కడ ప్రేమలో ఉన్నవారికి, ప్రేమికులకి మౌనమే భాష, మౌనమే మాట్లాడుతుంది అక్కడ. వావ్. మౌనమే అది. అందుకే లవ్ ఈజ్ ప్రేయర్. ప్రేమ అనగా ప్రార్థన. ఇది అంటే ఏ భాష లేనిది, భాష లేనిది, భాషతో వ్యక్తపరచలేనిది. అది ఊహాతీతం సార్. ప్రేమ అది ఓషో గారు చెప్తారు, ఇప్పుడు నేను చెప్తాను. అది ఆ స్పందన, ఆ సెన్స్ ఎలా ఉంటుందంటే అది మాటల్లో వ్యక్తం చేయలేనిది, ఊహాతీతమైనది. ఎలా అంటే ఓషో గారిని ఒకరు అడుగుతారు, సార్ ప్రేమ అంటే ఏమిటని అడుగుతారు. అంటే ముందు నేను ధ్యానం గురించి చెప్తాను, తర్వాత ప్రేమ గురించి చెప్తాను అంటారు. నేను ప్రేమ గురించి చెప్పాను. ప్రేమ గురించి చెప్పాలంటే ఫస్ట్ నా నుంచి ధ్యానం అంటే ఏదో తెలుసుకోవాలి అంటారు. వావ్. ధ్యానం అంటే నా నుంచి తెలుసుకున్న తర్వాత నా నుంచి ప్రేమ అంటే ఏదో తెలుసుకో, అప్పుడు అర్థమవుతుంది. అర్థమవుతుంది ప్రేమ అంటే ఏంది అనేది. సూపర్. ప్రేమ అనేది సెకండ్, అంటే ద్వితీయం. ధ్యానం అనేది ప్రథమం. ఫస్ట్ మెడిటేషన్, సెకండ్ లవ్. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ధ్యానంలో ఏం జరుగుతుంది, మనం హృదయంలోకి ప్రయాణం చేస్తాం, హృదయంలో సిద్ధమవుతాం. అక్కడ ఏముంటుందంటే సంపూర్ణ స్పష్టత ఉంటుంది, నిశ్శబ్దం ఉంటుంది, శాంతి ఉంటుంది. ధ్యానం ద్వారా కలిగే పరిణామం అక్కడ కలవరపాటు ఉండదు, మనసు లేని వాతావరణం ఉంటుంది. అక్కడ అహంకారం శూన్యమైపోతుంది. తర్వాత అక్కడ వ్యక్తిత్వం టెంపరీగా, అంటే తాత్కాలికంగా అక్కడ వ్యక్తిత్వం కోల్పోతాం, ఐడెంటిటీ పోతుంది. అక్కడ ఒక స్పందన వస్తుంది సార్ హృదయాల్లో. ఆ స్పందన పేరే ప్రేమ. వావ్. ధ్యానముతో ఏ ఐడెంటిటీలన్నీ కోల్పోయిన స్థితినే ప్రేమ అన్నారు వీరు. శాంతి నెలకొన్నప్పుడు, సంపూర్ణ స్పష్టతలో, ఏ కలవరం లేని నిశ్శబ్ద స్థితిలో, అహంకార శూన్య స్థితిలో, వ్యక్తిత్వం తాత్కాలికంగా కోల్పోయినప్పుడు కలిగే హృదయ స్పందన, అది ప్రేమ. అది ధ్యానాన్ని అనుసరిస్తుంది, ధ్యానం ప్రేమను అనుసరిస్తుంది. దిస్ ఈజ్ రియల్ లవ్. ధ్యానం లేకుండా ప్రేమ లేదు అనేదే క్లియర్గా చెప్పారు. ప్రేమను తెచ్చుకోవాలి నా జీవితంలోకి అంటే ఫస్ట్ ధ్యానాన్ని తెచ్చుకోవాలి. దీనికి ఇంకొక చిన్న ఔషధం చాలా బాగుంటుంది. మీ తోటలోకి గులాబీ పూలను తీసుకురావాలి అంటే తీసుకురాలేరు, గులాబీ మొక్కలను తీసుకురావచ్చు. గులాబీ పూలను తీసుకురాలేము మనం. తోటలోకి గులాబీ పూలను తీసుకురాలేము. తోటలోకి మీకంటే ఒక తోట ఉంది, రైట్, దానిలోకి అంటే మీ హృదయంలోకి ప్రేమను తీసుకురావాలంటే ధ్యానాన్ని తీసుకురావాలి. అచ్చా, గులాబీ మొక్కను తీసుకురావాలి. గులాబీ మొక్కను తీసుకొచ్చి మీ తోటల్లో నాటి దానికి నీరును అందించి సూర్యరశ్మి కలిగేట అవకాశం ఇచ్చి మీరు సహనంతో, శ్రద్ధతో, సంతోషంతో మీ సమయాన్ని వెచ్చించి అలా చూస్తే
అప్పుడు గులాబీ గులాబీ పువ్వు పువ్వు వస్తుంది. ఆ గులాబీ పేరే ప్రేమ. వాహ్, అద్భుతం సార్. అసలు ఆ మొక్క పేరే ధ్యానం. మొక్క లేకపోతే పువ్వు ఎక్కడిది? ధ్యానం లేని ప్రేమ ఎక్కడిది? వాహ్. ప్రేమ అనగా మన సహజ స్థితి. అది ఆ సహజ స్థితిని తెలుసుకోవాలంటే ఈ సాధన చేయాలి. చేయాలి. ఆధ్యాత్మిక జీవితానికి మూలం ప్రేమ. ప్రేమ లేని ఆధ్యాత్మిక జీవితం ఊహించడానికి కుదరదు. ఇట్ ఈస్ అన్ఇమాజినబుల్. ఓషో సెడ్. వావ్. ఓషో క్లియర్లీ సెడ్. ఇట్స్ క్లియర్ కట్. హి సెడ్ సూపర్. ప్రేమయే మూలం. ఇట్ ఈస్ రూట్. ఇక్కడ 3 రకాలు ఉంటాయి మళ్ళీ. శారీరక ప్రేమ, ఆధ్యాత్మిక ప్రేమ, మానసిక ప్రేమ. 3 బాడీ, మైండ్, And సోల్ కూడా soul ప్రేమతో సంబంధం ఉంది. అంటే శరీరం నుంచి ఆత్మ వైపు, మ్మ్. భౌతికం నుంచి ఆధ్యాత్మిక వైపు, మ్మ్. సంభోగం నుంచి సమాధి వరకు. మ్మ్. ఈ 3ంటికి మళ్ళీ మూలం ప్రేమే. ప్రేమే. ప్రేమ. ప్రేమకు రెండు పార్శ్వాలు ఉంటాయి, 2 స్థితులు ఉంటాయి. ఒకటి కింది స్థితి, ఒకటి పై స్థితి. లోయెస్ట్ ఫామ్, హైయెస్ట్ ఫామ్. తక్కువ స్థాయి స్థితి, ఎక్కువ స్థాయి స్థితి. ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్ ఈజ్ కంపాషన్. అదే కరుణ. హైయెస్ట్ హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్ ఈజ్ కంపాషన్. కంపాషన్. అక్కడ నేను ఉండదు సార్. ఈగో అసలు ఉండదు. జీరో స్టేట్. ఈగో ఈజ్ ఎ జీరో స్టేట్. ఇన్ దట్ కంపాషన్ అరైజెస్. కంపాషన్ అనేది అక్కడ ఉదయిస్తుంది. ఆ స్థితికి చేరుకోవడమే మనము భూమి మీద జన్మ తీసుకున్నాం సార్. తీసుకోవడానికే, ఆ స్థితికి ఎదగడానికి. కంపాషన్ ఈజ్ ద డోర్వే టు స్పిరిచువాలిటీ. అది డోర్వే, గేట్వే వెళ్ళడానికి. సో ఇక్కడ రూట్ ఏమో లవ్, రొమాన్స్ సార్. రొమాన్స్ నెక్స్ట్ లోయెస్ట్. ఇది లోయెస్ట్ ఏమో రొమాన్స్. లోయెస్ట్ గురించి వస్తాను ఇప్పుడు. ప్రేమకు తక్కువ స్థాయి రొమాన్స్, అత్యున్నత స్థాయి కరుణ. ఈ రొమాన్సే లవ్ అని దీని ఇక్కడ అంటే మనం ఇంకా లోవర్ స్టేట్ ఉన్నాం. లోవర్ స్టేట్ లో ఉన్నాం. చూడండి, ఇది శారీరక ప్రేమ కావచ్చు, మానసిక ప్రేమ కావచ్చు. ఈ రెండిట్ లేదనే. బట్ ఆధ్యాత్మిక ప్రేమ కాదు. మానసిక ప్రేమలో 4 ఉంటాయి. మళ్ళీ అనుమానం ఉంటుంది సార్. మానసిక ప్రేమలో అనుమానం ఉంటుంది, మోహం ఉంటుంది, బంధం ఉంటుంది. మానసిక ప్రేమలో ఓకే. నాది ఉంటుంది, నన్ను తప్ప ఎవరిని చూడొద్దు, నాది, నేను, అహంకారం ఉంటుంది. ఓకే, నాకు మాత్రమే సంబంధించిన వాళ్ళు వీళ్ళు. 4 డామినేట్ చేస్తాయి సార్ మనిషి. ప్రాపంచికంగా 4 వేరే ఏం లేవు. ఒక 4 డామినేట్ చేస్తాయి. ఒకటి అహంకారము, మమకారం. అహంకారము, మమకారం, అది నేను, నాది. ఇవి 2 డామినేట్ చేస్తాయి మనిషిని. నా ఇష్టము, నా ఇష్టం. మీరు చూడండి, నా ఇష్టము, అయిష్టం. అయిష్టం. రాగద్వేషాలు. రాగద్వేషాలు ప్లస్ అంతే. రాగద్వేషాలు ప్లస్ అహంకారం, మమకారాలు. అహంకార, మమకారం. ఈ 4 సార్ భూమి మీద మనిషిని డామినేట్ చేసేవి ఇవే. ఈ 4. దీనిపై మెట్టెక్కాలి అంటే మనం దేన్ని ఆశ్రయించాలంటే ప్రేమని ఆశ్రయించాలి. ఏ ప్రేమను? ఆధ్యాత్మిక ప్రేమను. అదే కంపాషన్. స్టేట్కి వెళ్ళాలి. ఇక్కడ ఏముంటుంది అంటే ఇక్కడ మానసిక ప్రేమలో ఇష్టం ఉంటుంది, మళ్ళీ అనుమానం ఉంటుంది. మీరు చూడండి, నిజమే. ఇవాళ దుఃఖం ఉంటుంది సార్. దుఃఖం ఉంటుంది. దుఃఖం ఉంటుంది, అనుమానం ఉంటుంది, అసూయ ఉంటుంది, ద్వేషం ఉంటుంది. ఇక్కడ ద్వేషము, ప్రేమ 2 ఇప్పుడు విభిన్న కోణాలు ఉన్నాయి. మీరు నన్ను ద్వేషిస్తే మీ మనసులో ఉంటా, మీరు నన్ను ప్రేమిస్తే మీ హృదయంలో ఉంటారు. ఇది సార్. ద్వేషించే వాళ్ళందరూ మనసులో ఉన్నారు, ప్రేమించే వాళ్ళందరూ ఎవరి దగ్గర ఉంటారు? ఇద్దరే మనసులో వాడతారు కాబట్టి ఎక్కడ దగ్గర. అందుకే మనం ప్రేమించే వారి కానీ మనం ద్వేషించేవారు ఎప్పుడు మనతోనే ఉంటారు. ఎప్పుడు పడుకుంటారు, మనతోనే ఉంటారు. మనం తిన్నప్పుడు వాడే ఉంటాడు, పడుకున్నప్పుడు వాడే, స్నానం చేసినప్పుడు వాడే, నడుస్తున్నప్పుడు వాడే, వేరే ఏ కార్యక్రమం అయినా వాడు మనకు బ్యాక్ డ్రాప్ లో తిరుగుతూ ఉంటాడు. ప్రేమించే వాళ్ళకన్నా ద్వేషించే వాళ్ళే ఎక్కువ సార్లు మనతో ఉన్నారు, మనతో సన్నిహితంగా ఉంటారు. చూడండి, మనతో సహవాసం చేస్తుంటారు వాళ్ళు. ఓ మై గాడ్, మైండ్ ట్రాప్ లో ఉంది కాబట్టి. రైట్. దాన్ని దాటాలి అంటే ధ్యానమే తప్పనిసరి. అంటే ధ్యానమే ప్రేమను అనుసరిస్తుంది, ప్రేమ ధ్యానం అనుసరిస్తుంది. ఈ రెండింటికి ఇంకొకటి కూడా తోడైతే ఈ అద్భుతం సార్. దాని పేరే సేవ. సేవ. సేవలో ఉండండి, ప్రేమలో ఉండండి. అక్కడ నేను నాది దాన్ని అధికం అంటే దానికంటే పై మెట్టుకు వెళ్ళాలంటే నిష్కామ కర్మ చేయాలి. అంటే ఏ పని చేసి నేను చేస్తున్నా
అనేది ఎక్కడంటే కర్మ పట్ల ఆసక్తి ఉంటే నేను చేస్తున్నాను. అందుకే సత్యసాయి బాబా వారు లవ్ ఆల్ సర్వాల్, ప్రేమే నా మార్గం అన్నారు అతను. ఆయన గారు సాయి బాబా ప్రేమే నా మార్గం. అంటే ఇక్కడ నిష్కామ కర్మ ద్వారా మనము అహంకార మమకారాలని బ్యాలెన్స్ చేయొచ్చు సార్. మనం మీద డామినేట్ చేయకుండా మనం చేయొచ్చు. ఇప్పుడు యువత ఈరోజు తెలుసుకోవాల్సిన విషయాలు, వారు ప్రేమ ద్వారా అత్యున్నతమైన ప్రేమకు ఎదగాలంటే సేవ మార్గాన్ని ఎంచుకోవాలి. 100% చెప్పారు. ఇది ఇప్పుడు అదే అనుభూతున్నది అంటే ఇది సార్ అత్యున్నత మార్గంలోకి వెళ్ళాలి. అంటే ఇక్కడ మన ఒకటి సార్ 4 డామినేట్ చేస్తాయి, దీంతో ప్రేమ కనెక్ట్ అయి ఉంటుంది. ఒకటి నేను, నాది, నా ఇష్టం, నా ఇష్టం. ఈ 4 మన అంతరంగాన్ని అశుద్ధి చేసాయి సార్. ఈ మలినాలు ఇవి 4 మలినాలు ఇవి. అంతరంగ శుద్ధి ఎప్పుడు ఏర్పడుతుందో అప్పుడు ప్రేమ పడుతుంది. ఈ 4టిని జయిస్తే ప్రేమతో ఉన్నట్టే. ఎవరిని చూసినా ఇవి లేకుండా మనం వాస్తవ భౌతిక ప్రపంచంలో మనుగడ కష్టం. కానీ వీటితో పాటు మనం ఏం చేయొచ్చు అంటే బ్యాలెన్స్ చేయాలి. నా దేని పట్ల ఇష్టాన్ని అతిగా ఇష్టము అతి కాకుండా, అయిష్టం పట్ల అతి కాకుండా, అంటే విపరీత ధోరణి పోకుండా మధ్య మార్గం అని చెప్పారు బుద్ధుడు గారు. గోల్డెన్ మిడిల్ పాత్. అదే అంటే ఈ 4టిని బ్యాలెన్స్ చేయాలంటే ఒకటేమో నిష్కామ కర్మ చేయాలి. ఏది చేసినా ఈశ్వరార్థం, ఈశ్వర ప్రణిధానం. నేను చేస్తున్నాన్న భావన ఉండదు, నా ద్వారా జరుగుతుందన్న భావన ఉండాలి. కర్మ ఫలితం పట్ల ఆసక్తి ఉండకూడదు. ఏది జరిగినా ఓకే, అదంతా ఈశ్వర ప్రణిధానమే, ఈశ్వరార్థమే. కర్మ అంటే సార్ ఇక్కడ కర్మ ఉండదు, మన కర్మచక్రం నుంచి బయటకు వస్తుంది. ఈ 4 మళ్ళీ మూలం ఇది చేయాలంటే కూడా శక్తి కావాలి. ఆ శక్తికి మూలం మళ్ళీ ప్రేమే. ప్రేమనే రూట్. ఇక్కడ రూట్ స్ట్రాంగ్ ఉందనుకోండి, కొంచెం వచ్చేది. ఇక్కడ ఇష్టం అయిష్టం కదా సార్, ఇష్టాలని మనము బ్యాలెన్స్ చేయాలంటే మధ్య మార్గం. దేనిపైన అతిగా ఇష్టం ఉండొద్దు, అతిగా ఇష్టం లేని విధంగా ఉండొద్దు. మధ్య మార్గం ఉన్నాం అనుకోండి, ఉండాలి. ఇక్కడ దీన్ని బ్యాలెన్స్ చేయొచ్చు, నిష్కామ కర్మ బ్యాలెన్స్ చేయొచ్చు. ఇదే ఇప్పుడు ఈ రెండింటి వల్ల ఏమైపోతుంది అంటే మన అంతరంగ శుద్ధి అవుతుంది. ఈ అంతరంగ శుద్ధి జరిగితే అక్కడ ప్రేమ జనిస్తుంది. ప్రేమ జనించాలంటే ధ్యానాన్ని ఆశ్రయించాలి, సేవా మార్గాన్ని ఎన్నుకోవాలి. అల్టిమేట్ విషయాలు. ప్రేమకు పరిమితుల గురించి ఏం చెప్తారు ఓషోజీ? ఇక్కడ ఇప్పుడు ప్రేమ మోహంలో ఉందనుకోండి సార్, అది బందిఖానా, బంధించడానికి చూస్తారు వాళ్ళు, బందీగా నరకమే సార్. ప్రేమ మోహంలో ఉంటే అది నరకమే. ప్రేమ బంధంలో ఉంటే అది జైలు జీవితం. ఇప్పుడు ఒక పక్షి మీకు బాగా నచ్చుతుంది, దాన్ని బంగారు పంజరంలో పెట్టారు అనుకోండి, ఏ పంజరం పెట్టినా పంజరమే, బంగారమే అయితే బంగారం అయితే అది. అంటే దానికి వజ్రాన్ని మెడలో చేసినా అది ఎగరలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రేమలో బంధం ఉండకూడదు, బాధ్యత ఉండాలి. ఓకే, మీరు బాధ్యతతో ఉంటే అది రియల్ లవ్. బంధంలో ఉంటే అది జైలు లాంటిది, కారాగారం లాంటిది. అంటే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్, అమ్మాయి అబ్బాయి ప్రేమలో ఉన్నా బాధ్యతగా ఉండాలి, అనుకోని ఫీల్ అవ్వదు. మళ్ళీ ఇంకోటి సార్, అక్కడ ఫ్రెండ్షిప్ ఉండాలి, మైత్రేయులం కావాలి, మైత్రేయ బుద్ధలం కావాలి, మధ్యన ఫ్రెండ్షిప్ ఉండాలి. అదే మైత్రి కరుణ, ఈ రెండింటితో కూడుకున్నదై ఉండాలి. మళ్ళీ అది అడ్వాన్స్డ్ రియల్ లవ్ అంటే రియల్ లవ్, అది రియల్ లవ్. ఇది మన స్పిరిచువల్ ఆస్పెక్ట్ అనమాట. అంటే అసలు లవ్ అంటేనే స్పిరిచువల్ ఆస్పెక్ట్ అర్థం కావాల్సింది. ప్యూర్ అండ్ ఒక సాక్రిడ్, అత్యంత పవిత్రమైనది ప్రేమ. ఎప్పుడు ఇవన్నీ అర్థం చేసుకొని జీవిస్తాయి. ఇప్పుడు సార్ శారీరక ప్రేమ అంటే మొక్క సార్, మొక్క ఓకే, ప్లాంట్. పువ్వు అనేది ప్రేమ, అందులో వచ్చే సువాసనే కరుణ. ఓకే, అది ఇక్కడ ఇది లోయెస్ట్ ఫామ్, మిడిల్ ఫామ్, హైయెస్ట్ ఫామ్. మళ్ళీ సెంటర్ ఏది సార్, మళ్ళీ ఇక్కడ సెంటర్ లవే, ప్రతి సెంటర్ లవే. అయితే ఇక్కడ ప్రేమ ఇస్తుంది, ప్రేమ స్వేచ్ఛనిస్తుంది, ప్రేమని స్వేచ్ఛ ఇస్తుంది, ప్రేమ ఆశించదు. ఇది ఇంపార్టెంట్. ఈ నుంచి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టు ఐ యాక్సెప్ట్ యు యాజ్ ఇట్ ఈస్, దట్ ఈస్ ప్రేమ. ఇది చాలా అద్భుతమైన పాయింట్స్. ఐ లవ్ యూ అంట సార్, ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ అని మనం ఎవరైనా ఐ యాక్సెప్ట్ యు యాజ్ ఇట్ ఈస్, దట్ ఈస్ ఐ లవ్ యూ పాండురంగం జీ. నౌ దట్ ఈస్ మీరు సబ్జెక్ట్ చెప్తున్నారు, నేను సంపూర్ణంగా అంగీకరిస్తున్నా. దట్ ఈస్ కాల్డ్ ఐ యాక్సెప్ట్ యు యాజ్ ఇట్ ఈస్. అక్కడ ఇస్తుంది, ఆశించదు, స్వేచ్ఛనిస్తుంది.
సరిగ్గా ప్రేమించలేని స్థితే దుఃఖ స్థితి సార్, ఓషో గారు చెప్పారు. దుఃఖంలో భగవాన్ రజనీష్. ప్రేమించలేని స్థితే దుఃఖ స్థితి. దుఃఖ స్థితి ఓషో రజనీష్ వారు చెప్పారు. రజనీష్, భగవాన్ ఓషో రజనీష్ గారు ఏమంటారంటే, ఇక రెండు అపోజిట్, దుఃఖం మరియు లవ్, ప్రేమ. దుఃఖము ప్రేమ. అసలు దుఃఖించడానికి భూమి మీద ఏది లేదు. దుఃఖించబడే వస్తువు, దుఃఖించబడే వ్యక్తి, దుఃఖించబడే పరిస్థితి ఏది లేదు సార్. ఎక్కడ ఉంది అని మంది అనుకుంటున్నారంటే సరైన ప్రేమ లేనప్పుడు. ప్రేమించలేని స్థితే దుఃఖ స్థితి. వాహ్, ఇది ఓషో గారు. దుఃఖం ఉంది అంటే ప్రేమ లేదు. ప్రేమ లేదు, ప్రేమించే స్థితిలో లేడు, అది కెపబిలిటీ లేదు. లేని వాళ్ళు దుఃఖపడతారు. అంతరంగంలోకి తన సహజ స్థితిని కోల్పోయిన వ్యక్తి ఇది దుఃఖంతో ఉంటారు. వ్యక్తి పట్లనో, మాటల పట్లనో, పరిస్థితుల పట్లనో. ప్రేమ వ్యక్తం చేయాల్సిన వ్యక్తి దుఃఖాన్ని వ్యక్తం చేస్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే తన అంతరంగంలో శాంతి లేదు, నిశ్శబ్దం లేదు, కలవరం ఉంది, అహంకార శూన్యం లేదు. వ్యక్తిత్వం కోల్పోలే అతను. అక్కడ వ్యక్తిత్వం కోల్పోవాలి. నేను అనే ఆ స్పందన, సమస్య ఉనికితో ఆ స్పందన ఒక్కసారి వినగలగాలి. దానిలోంచి వచ్చేది కృతజ్ఞత. వావ్. బుద్ధుడు జ్ఞానోదయం పొందిన తర్వాత ఈ ప్రపంచానికి సాష్టాంగ ప్రణామం చేస్తాడు సార్. కృతజ్ఞతను వ్యక్తం చేస్తాడు అతను. కృతజ్ఞత వ్యక్తం చేశాడు. అది దాని ఎక్కడి నుంచి వచ్చింది? కృతజ్ఞత, ఆ ఫీలింగ్, ఆ ఎమోషన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ప్రేమలోంచి వచ్చింది, కరుణలోంచి వచ్చింది. ఇది మనము వీటితో సహవాసం చేయాలి, ఈ సాధనను చేయాలి. దీని ద్వారా ముందుకు పోవాలి. అప్పుడే ఆధ్యాత్మిక ఉన్నతి, సమాధి స్థితి, బుద్ధత్వ స్థితి మనకు ప్రాప్తిస్తుంది. బుద్ధత్వ స్థితి అంటే మళ్ళీ అడ్వాన్స్డ్ అనుకుంటారేమో యూత్. బుద్ధితో ఎప్పుడు ఎలా ఉండాలో తెలుసుకొని ఉండడమే అదే బుద్ధత్వ స్థితి. బుద్ధితో మెలగడము, బుద్ధితో ప్రవర్తించడం, బుద్ధిని కలిగి ఉండడమే బుద్ధత్వ స్థితి. కామన్ సెన్స్, బేసిక్ కామన్ సెన్స్. దాన్ని అలా కాదు, సింపుల్ గా తీసుకుంటాం. అది అంటే ప్రేమ ఈ యూనివర్స్ లో అత్యున్నతమైన శక్తి సార్. ఇది అత్యున్నతమైనది, దీన్ని మించినది లేదు, వేరే లేదు. ఇక దాని ద్వారా మనం స్వస్థత చేకూర్చుకోవచ్చు. మన స్వస్థత, లవ్ హ్యాస్ హీలింగ్ పవర్. ఎస్. అంటే ప్రేమించిన వాళ్ళు, ప్రేమించబడ్డ వాళ్ళు చాలా స్వస్థతతో ఉండాలి, స్వస్థతతో ఉంటారు, హాయిగా ఉండాలి, శాంతిగా ఉండాలి లోపల బయట. దుఃఖంతో ప్రేమించబడి దుఃఖంతో ఉన్నామంటే ప్రేమించే స్థితిలో లేవని అర్థం. లేదు, ఆ సహజ స్థితిని కోల్పోయావు నువ్వు, అది అన్నమాట. ఓషో గారు చెప్పినటువంటిది ఇది. అక్కడ ఏముంటుంది ఇప్పుడు సార్? స్వస్థత. ఇప్పుడు మీకు మీరాబాయి, రాధా, వాళ్ళు ప్రతీక సార్. వాళ్ళు ఎవరు? తన్మయత్వంలో ఉండిపోతారు అంతే. అది అక్కడ దుఃఖం ఏడు సార్. అక్కడ ఇక్కడేముందంటే అనుమానం ఉంది, అసూయ ఉంది, ద్వేషం ఉంది, ఆందోళన ఉంది, చికాకు ఉంది సార్. మీరు చూడండి ఎంతమంది చికాకు పడుతుంటారు చూడండి. ప్రేమికులు ప్రేమలో ఉన్న చికాకు పడుతుంటారు. చికాకు పడ్డా అసలు ప్రేమ అంటే ఏ అదర్ క్వాలిటీస్ లేవు. దాని చుట్టూ ఉన్నది అన్కండిషనల్ కేర్, రెస్పాన్సిబిలిటీ, దుఃఖము లేని స్థితి. ఇప్పటిదాకా దుఃఖము లేని స్థితిని ఎన్లైటన్మెంట్ అన్నాము. ఎన్లైటన్మెంట్ ముందు లవ్ అనే పదం వస్తుంది. అదే సార్, ఇదే అంటే లైట్ ఉన్నట్టే. ఇప్పుడు కాదు సార్, ఇక్కడ ప్రేమ ఉంది, ప్రేమ నిండుగా ఉంది, దుఃఖం రాదు. వన్ మినిట్ కూడా దుఃఖించదు. ఎదుటి వాళ్ళ మాటలకి, పరిస్థితులకి, ఒక వ్యక్తి ద్వారా కూడా దుఃఖం రాదు. ఎందుకంటే ఇక్కడ ద్వేషిద్దామంటే సమయం దొరకదు సార్, సమయం లేదు అక్కడ. కాంట్ ఫైండ్ ఎనీ మినిట్ టు హేట్ అదర్స్. రాదు అక్కడ. ద్వేషించామన్నా కానీ సమయం దొరకదు అక్కడ. నిండి ఉన్నాం సార్, నిండి ఉన్నాం. దుఃఖించడం అనేది, ద్వేషించడం ఉండదు. ఎవరైనా మనము నిండు హృదయంతో మనం ప్రేమలో ఉంటే సార్, ఎదుటి వాళ్ళు ద్వేషిస్తే ఆ ఎమోషన్ కూడా ఈ ప్రేమ కంట్రోల్ చేస్తుంది. అది మన పైకి రాదు, దాని ప్రభావం మన మీద ఉండదు. ఓకే. ఒక వ్యక్తి మనల్ని ద్వేషిస్తున్నారంటే మనం హృదయంతో ప్రేమతో ఉంటే దాని ప్రభావం మన మీద పడదు. అది లవ్కున్నటువంటి గొప్ప పవర్. రైట్. ఒక వ్యక్తి గనక ప్రేమతో ఉంటే ఎదుటి వాళ్ళ నుండి వచ్చేటువంటి ద్వేషాన్ని కూడా ఆపగలుగుతుంది. ఆ ఎమోషన్ రీచ్ అవ్వదు. సూపర్, అల్టిమేట్. సార్ ప్రేమ బలము, ద్వేషం బలహీనత. ప్రేమ బలం, ద్వేషం బలహీనత. బలహీనతలోంచి అది పుడుతుంది ద్వేషం.
అందులో నుంచి అనుమానం, అమ్మో ఉంటారో ఉండరో, ఆందోళన, చికాకు, కోపం, ఇవన్నీ. ప్రేమించిన వాళ్ళు, ప్రేమించబడ్డ వాళ్ళు చికాకు, చిరాకు, బాధ, అసహనం ఉంది అంటే ఏం లేవు, ప్రేమ లేదు, ప్రేమించేటువంటి తత్వం మిస్ అయింది ఎక్కడ. అంటే నిన్ను నువ్వు అర్థం చేసుకునే నీ లోతులోకి వెళ్ళలేదు, సహజ స్థితిని కోల్పోయారు. సహజ స్థితే ప్రేమ. అది సహజ స్థితే ప్రేమ. మై డియర్ యూత్, స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, వింటున్నాం కదా అద్భుతమైన విషయాలు. వావ్, అల్టిమేట్ అసలు. ఇంకా ఏం చెప్తారు ఇప్పుడు సార్ ప్రేమకు ఇంకొక పదం అహింస సార్. ప్రేమలో ఉన్న తర్వాత హింస చేయడానికి అవకాశం లేదు. అంతే కదా, ఎవరిని ఏ రకంగా హింసించాం కదా. పత్రిజీ గారు హంస అహింస అన్నారు. అంటే అహింసకు మరో పేరు ఏంటి సార్? ప్రేమ లేదా కరుణ. ప్రేమలో ఉండి కరుణ భావం వచ్చినప్పుడు బయటికి ఎక్స్ప్రెస్ చేసే విధానం అహింస అంటాం. బై ప్రోడక్ట్ ఆఫ్ మెడిటేషన్ ఈజ్ లవ్ అండ్ కంపాషన్. రైట్ కదా సార్, అదొకటి. తర్వాత క్షమించడానికి చాలా శక్తి కావాలి సార్. ఇక్కడ క్షమించడానికి వెళ్ళడానికి ముందు ఓకే, యువతకు, విద్యార్థులకు, నేటి ప్రేమికులకు ఇది అర్థం అవ్వాలి. నువ్వు ప్రేమతో ఉంటే, ప్రేమే నువ్వైతే అది నీ సహజత్వం. ఎవరో ప్రేమిస్తే కాదు, ఎవరినో నువ్వు ప్రేమిస్తే కాదు, నువ్వు అదే. నువ్వు అలా నిజంగా ప్రేమించబడ్డప్పుడు, నువ్వు ప్రేమతో ఉన్నప్పుడు ఎవరిని మాటలతో చేతలతో హింసించలేవు. ఇంపాసిబుల్. హింసిస్తున్నావంటే నీ సహజ గుణమైన ప్రేమ నీలో ఉందా లేదా చూసుకో. లేవు, సహజస్థితిలో డైరెక్ట్. ఇది ఓషో గారు ప్రేమ మీద నిజంగా సార్ అతనికి నా హృదయపూర్వక ప్రణామాలు. నిజం, ఇది చాలా ఈ రోజు చెప్పుకోవాల్సిన విషయం. నాకు చాలా ఈ విషయంలో అతను పరోక్షంగా ఎంతో జ్ఞానం అందించారు సార్ నాకు. ఎగ్జాక్ట్లీ. అయితే యువత యువకులు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వారు నన్ను ప్రేమించలేదని నువ్వు హింసించినా, నిన్ను నువ్వు హింసించుకున్నా, నీ సహజ స్థితి అయిన సహజత్వమైన ప్రేమలో నువ్వు లేవు. వాళ్ళు ఉండడం సంగతి వదిలే, నువ్వు లేవు. నువ్వు నిజంగా నువ్వు సహజ స్థితిలో అయిన ప్రేమతో ఉంటే అహింసతో ఉంటావు. మాటలతో చేతలతో ఇబ్బంది పెట్టవు, నువ్వు ఏడవవు, ద్వేషం ఉండదు, అనుమానం అంతకన్నా ఉండదు, ఛాన్సే లేదు. ఇక అక్కడ కనపడదు, మాయమైపోతుంది. హైయెస్ట్ ఫామ్ ఇది, హైయెస్ట్ ఫామ్ సార్. వావ్. ఇప్పుడు శారీరక ప్రేమ అది తాత్కాలికం, అది అప్పుడే పుడుతుంది, అప్పుడే మాయమైపోతుంది, టెంపరీ. అది శారీరక ప్రేమ. ఇట్స్ లైక్ జంతు ప్రేమ సార్. జంతు ప్రేమ, శారీరక ప్రేమ అంటే ఇదే, ఒకటే అక్కడ అట్రాక్షన్ తో కలిపితే కొద్దిసేపు అయిపోతుంది. ఇది జంతు ప్రేమ. ఇది మానసిక ప్రేమలు ఇవన్నీ ఉంటాయి సార్. దుఃఖం ఉంటుంది, అన్ని ఇందులో ఉంటుంది. కానీ స్పిరిచువల్ ఆస్పెక్ట్, ఆ లవ్ అనేది ఏంటంటే అది యూనివర్సల్ స్టేట్, యూనివర్స్ తో కనెక్ట్ అయిన స్థితి, అత్యున్నత స్థితి. అది ఆ స్థితిలో మనము రీచ్ అయ్యి కావాలి అంటే మన సహజస్థితిలో పోవాలంటే దేన్ని ఆశ్రయించాలి సార్? మరి ధ్యానాన్ని. అందుకే అంటారు, నన్ను ప్రేమను గురించి ప్రేమ అడిగితే ముందు ధ్యానం గురించి తెలుసుకోండి. అది ధ్యానం గురించి చెప్పిన తర్వాతనే ప్రేమ గురించి చెప్తాను. ప్రేమ శాంతినిస్తుంది, స్వేచ్ఛనిస్తుంది, తర్వాత నేను అంగీకరిస్తుంది, ఉన్నది ఉంటే అంగీకరిస్తుంది, మీలో ప్లస్ ఉంది మైనస్, ఈ రెండింటిని అంగీకరించే స్థితి వస్తుంది నాకు. అట్లా ఒక వ్యక్తిలో ప్లస్ మైనస్ రెండింటిని అంగీకరిస్తాం. అది ప్రేమ యొక్క గొప్పతనం. స్వస్థతనిస్తుంది సార్. హీలింగ్ పవర్ ఇవ్వాలి. నిన్ను ముందుకు తీసుకెళ్ళాలి, నిన్ను ఆపేది అయి ఉండొద్దు. అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించినప్పుడు, ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమించినప్పుడు వాళ్ళు తిరిగి ప్రేమిస్తేనే తనలో ప్రేమ ఉన్నట్టు, లేకపోతే ప్రేమ తగ్గినట్టు ఫీల్ అయిపోయి వాళ్ళని హింసించుకోవడమో, ఎదుటి వాళ్ళని హింసించుకోవడమో, దుఃఖంతో ఉండడమో జరుగుతుంది. హింస తావేలేదు సార్ అక్కడ. అది ఉందంటే నీలో ప్రేమ లేదు. నువ్వు వాళ్ళతో ప్రేమించబడకపోయినా నువ్వు ప్రేమవే అనేది చెప్తున్నారు ఇక్కడ. నువ్వు అది తెలుసుకోవాలంటే నువ్వు ధ్యాన సాధనలో ఉండు, నీ లోపల నువ్వు ప్రయాణం చెయ్యు. ఇది 11th డైమెన్షన్ సార్. ధ్యానం అనేది 11th డైమెన్షన్. 11th డైమెన్షన్ లవ్. అవును సార్, 11th డైమెన్షన్ లవ్ అనేది. ఎంత చెప్తాను మీకు. ఇప్పుడు 4 దిక్కులా 4 దిక్కులు ప్రయాణం చేయొచ్చా మనం? ఓకే, చేయొచ్చు. ఇంకా 4 దిక్కులు ప్రయాణం చేయొచ్చు. మళ్ళీ అష్టదిక్కులు 8 అయిపోయినాయి. 8 పైకి ప్రయాణం చేయొచ్చు. అవును, ప్రయాణం చేయొచ్చు. 9 లోపలికి ప్రయాణం చేయొచ్చు. సముద్రం లోపలికి మనం ప్రయాణం చేయొచ్చు.
కానీ లోపలికి ప్రయాణం చేసేసి మన లోపలికి చేసేది 11th. సార్ ఇది అక్కడే ప్రేమ దొరుకుతుంది, మీకు ఎక్కడ దొరకదు ప్రేమ. ప్రేమ ఎక్కడుంది సార్? 4 దిక్కులు లేదు, అష్ట దిక్కులు లేదు, పైకి ప్రయాణం చేసిన ప్రేమ దొరకదు. కిందికి పోయినా లేదు, లోపలికి పోవాలి. మీ లోపలికి పోయి మీ సహజ స్థితిని మీరు తెలుసుకొని అక్కడ స్థితం అయితే తప్ప రియల్ లవ్ బయటకు రాదు. అప్పుడు బయటపడుతుంది 11th డైమెన్షన్ లవ్. 11th day. ఏం అద్భుతం ఓషో అబ్బా. గారు సార్, ఓషో గారు ఇది ఓషో గారి మధురం ఎంత ఫీల్ అవుతున్నాం. అది సార్ ఓషో పులకరించిపోతుంది తెలిసిన. గూస్ బంప్స్ అంటారు కదా, ఓ సినిమా డైలాగ్ వింటే కాదు, అదే. అసలు ఈ అద్భుతమైన జ్ఞానం వింటే గూస్ బంప్స్ వస్తాయి. 11వ ప్రయాణం. బా 11th డైమెన్షన్. అతను పుట్టింది కూడా December 11 సార్. December 11. ఓషో గారు ఎగ్జాక్ట్లీ. పుట్టింది. ఎస్. ప్రతి ఇయర్ November 11. November 11 ఇద్దరు. 11వ ప్రయాణం. 11వ ప్రయాణంలో 11వ ప్రయాణం చేస్తే బయటకు మనం తెలుసుకుంటాం. అక్కడ ఇక మా సాయి రావడం కాదు, మనం అదే అని తెలుసుకుంటాం. ఆల్రెడీ ఉంది అక్కడ, అది ఆల్రెడీ ఉంది, దానికి అనుగుణం కాదు, ఆల్రెడీ ఉంది. ఉన్నదాన్ని తెలుసుకోవడానికి 11th డైమెన్షన్ డైమెన్షన్కి వెళ్ళాలి. అంటే ప్రతిరోజు అందరూ లోపలికి పోతారు, రాత్రి నిద్రలో అందరూ లోపలికి వెళ్తారు. అంటే ఎరుక లేదు. అది ఎరుకతోటి మనం 11వ ప్రయాణం చేస్తే అసలు రియల్ లవ్ అనేది, అసలైన ప్రేమ అనేది అక్కడ మనకు అవగతం అవుతుంది, అవగాహనకు వస్తుంది సార్. ఇప్పుడు అష్టదిక్కులు ప్రయాణం చేస్తున్నారు రైట్. పైకి ప్రయాణం చేస్తున్నారు, కిందికి ప్రయాణం చేస్తున్నారు, నీటి నుండి సబ్మెరైన్స్ అన్ని వస్తాయి. అంతరంగానికి వెళ్ళడమే 11th డైమెన్షన్. 11వ ప్రయాణం. 11వ ప్రయాణంలో నువ్వు ప్రేమ అని తెలుసుకుంటావు. ఎగ్జాక్ట్లీ సార్. మై డియర్ యూత్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, విన్నాం కదా, ఇది అసలు సిసలైన ఆధ్యాత్మిక శాస్త్రము. ఇది మన సహజ శాస్త్రం, జీవిత శాస్త్రము. రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒక ఆయన ఒక డిసీజ్, ఒక వ్యాధితో వస్తే నిన్ను నువ్వు ప్రేమించుకో, వ్యాధి తగ్గుతుంది అన్నాడు. ప్రేమకు ఆ పవర్ ఉంది అంటాడు ఎవరు? రామకృష్ణ పరమహంస. మళ్ళీ వస్తా సార్, తగ్గలేదు. ఇంక్రీజ్ ద డోస్ ఆఫ్ లవ్. Increase the dose of love, not increase the medicine of love. మెడిసిన్ not increase the dose of gifts కాదు. ఇంక్రీజ్ ద డోస్ ఆఫ్ లవ్. ఇంకా తగ్గలేదు ఏంటి, ఇంకా ఉంది అంటే యూ ఇంక్రీజ్ ద డోస్ ఆఫ్, దాన్ని ఇంకా ప్రేమను ఇంకా ఇంక్రీజ్ చేయి. నీ పట్ల నిన్ను ప్రేమించుకో. నన్ను ప్రేమిస్తేనే ఇతరులను ప్రేమించగలుగుతా సార్. నిన్ను ప్రేమించుకో, అప్పుడు నీకు స్వస్థత వస్తుంది. సార్ స్వస్థత రావట్లేదు, ఇంకా పెంచు, డోస్ పెంచు, లవ్ డోస్ పెంచు. ఇది రామకృష్ణ వారు చెప్పిన అద్భుతమైన ప్రేమ సందేశం సార్ ఇది. అసలు ఈ రోజు ఇది అద్భుతమైన ప్రతి యువతి యువకులు నాకు ఇబ్బంది అవుతుంది, నేను అనుకున్నట్టు జరుగుతలేదు, వాళ్ళు అలా లేరు, వీళ్ళు ఇలా లేరు అంటే నీ ప్రేమ డోసు పెంచు నాయన. ఈ డోసు కాదు, ఆ డోసు కాదు, ప్రేమ డోసు పెంచాలి. అంటే నీ ప్రేమ డోసు పెంచుకోలేకనే అన్ని అనవసరమైన డోసులు పెంచుతున్నావు అని ఇప్పుడు మీనింగ్ అర్థమైంది. తనను తాను ప్రేమించుకోని వ్యక్తే అన్ని దురలవాట్లకు వెళ్తారు అనేది అర్థమైంది. 100% సార్. తన శరీరాన్ని, తన మనస్సుని, తనను తానే హింసించుకుంటారు. హింస అంటే మళ్ళీ ప్రేమ కాదు. ఏదో ప్రేమలో లవ్ ఫెయిల్ అయిపోయి మనిషి ఏం చేస్తాడు, హింసలో అవుతున్నాడు. అది ప్రేమ ఎట్లా అవుతుంది? కాదు కదా సార్. అసలు నువ్వే లవ్ అయినప్పుడు ఎవరో నిన్ను లవ్ చేయడం ఏంది? నువ్వెవరిని లవ్ చేయడం? నువ్వు అదే. అక్కడ ఏముంది? మోహం ఉంది, బంధం ఉంది సార్. దానివల్ల దుఃఖిస్తున్నాడు. ప్రేమ మోహరహితము, బంధరహితమే ప్రేమ. బంధంలో ప్రేమ ఉంది, ప్రేమలో బంధం ఉంది అంటే అది కారాగార జీవితం. ప్రేమలో మోహం ఉంది అంటే అది నరకప్రాయం. ఇది ఓషో గారు చెప్పిన అద్భుతమైన ఇది అసలు మామూలు వాక్కులు కాదు. ఇంకోటి ఒక ఎపిసోడ్ తో అయిపోయేది కూడా కాదని అర్థమైంది. ఫైనల్ మెసేజ్ ఆఫ్ యూత్, ఫైనల్ మెసేజ్ ఆఫ్ ఓషో. ఫైనల్ మెసేజ్ ప్రేమయే నా మతం సార్. అతను అన్నాడు ప్రేమయే నా మతము, ప్రేమయే నా బోధ. నీ నేను నా జీవితాన్ని ప్రేమిస్తాను కాబట్టి నా జీవితాన్ని పండుగ చేసుకుంటున్నాను. అది లవ్. జీవితాన్ని సెలబ్రేట్ చేయాలంటే ప్రేమతో ఉండడం. నేను ప్రేమ. యువర్ మెసేజ్ టు యూత్ టుడే. మై మెసేజ్ డాక్టర్ పాండురంగం సార్ మెసేజ్. మై మెసేజ్. యా, యువర్ మెసేజ్ టు యూత్. అహింస మార్గం ప్రేమతోనే సాధ్యం. దాన గుణం, దానం చేయాలంటే మళ్ళీ ప్రేమను మనం అన్నట్టుగా ఇంక్రీజ్ ద డోస్ ఆఫ్ అవర్ లవ్, ఇట్ విల్ లీడ్ అంటే ఇట్ విల్ మన మార్గాన్ని చూపిస్తుంది. అహింస మార్గంలో ఉంటాము, దాన గుణం ఉంటుంది, కృతజ్ఞత ఉంటుంది, క్షమించే తత్వం వస్తుంది. మనం ఎదుటి వాళ్ళని హృదయపూర్వకంగా ప్రశంసించగలుగుతాం సార్. మనం
అప్రిషియేషన్ అనేది heartfully. సెల్ఫ్ అప్రిసియేషన్ ఉంటుంది. మనం ఎదుటి అభినందిస్తాం, 100% హృదయపూర్వకంగా అభినందిస్తాం. లోపు ఒకటి పెట్టుకొని బయట బయట ఒకటి కాదు. నటన అనేది లేదు అక్కడ. నటించడం అస్సలు ఉండదు సార్. అల్టిమేట్ మెసేజ్, మీ మెసేజ్ ఇంకా అల్టిమేట్ ఉంది వాళ్ళ. నటన అనేది లేదు, ప్రేమలో నటన ఉండదు, వాస్తవం ఉంటుంది. సూపర్ డాక్టర్ పాండురంగం గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చిన మీకు, పిఎంసి ఛానల్కి, ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి. వండర్ఫుల్, థ్యాంక్ యూ. నమస్కారాలు. మై డియర్ యూత్, స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, వ్యాలంటైన్స్ డే సందర్భంగా తెలుసుకోవలసిన అద్భుతమైన జ్ఞానం. ఎప్పుడు ఎవరు మనకు ఇంత అద్భుతంగా చెప్పని విషయాలు తెలుసుకున్నాం. ఓషో రజనీష్ వారు ప్రపంచానికి అందించిన ఒక అద్భుతమైన జ్ఞానం. మిత్రులారా, ఈ ఎపిసోడ్ని మళ్ళీ చూడండి, బాగా అర్థం చేసుకోండి, ప్రేమించండి, ఆటోమేటిక్ ప్రేమించబడతారు. నేను ప్రేమను అని తెలుసుకోండి. దీనికి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ 40 సంవత్సరాలుగా ధ్యాన సాధన నేర్పిస్తున్నారు. ఇది మనం గమనించి అందరూ అద్భుతంగా ప్రేమించాలని, ప్రేమించబడాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఈరోజు చాట్ బాక్స్లో మీరు మెన్షన్ చేయండి ఏది మీకు అద్భుతంగా అనిపించింది, ఏది మీరు అద్భుతంగా ఆచరించబోతున్నారు. హ్యాపీ వ్యాలంటైన్స్ డే టు యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. బై బాయ్, సీ యూ ఆల్.